టాప్ 30 ఎక్స్పాన్షన్స్ చివరి వరకు చూస్తే ఒక్కటన్నా మీకు తెలియదు. మ్యారథాన్లు చేస్తాం అదంతా బాగానే ఉంది, కానీ దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ అనేటివి మాత్రం నేను ఇలాగా ఓపిక లేని వాళ్ళ కోసం కూడా నేను ఆలోచిస్తున్నా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? SE1 ఎగ్జామ్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా సోషల్ ఒక్కటే ఉంది. అది కూడా బాగానే రాస్తారు, టెన్షన్ పడకండి. టెన్షన్ మత్ కరో, మే హూనా హిందీ రాదు, ట్రై చేస్తున్నా. సరే, మ్యారథాన్లు చేస్తాం అదంతా బాగానే ఉంది, కానీ దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ అనేటివి మాత్రం నేను ఇలాగా రికార్డెడ్ వీడియోస్ క్రిస్ప్గా రిలీజ్ చేస్తున్నా. లాస్ట్ టైం ఒకసారి మ్యాథ్స్కి ఒక ట్రిగనామెట్రిక్ రేషియోస్ వదిలాను, అది వేరే సబ్జెక్ట్లే. మన సబ్జెక్ట్ తీసుకుంటే మీరు తెలంగాణ వాళ్ళ కోసం నేను మ్యాప్ పాయింటింగ్ వదిలాను. సో ఇలాగా అంటే ఇవి చదువుకుంటే ఖచ్చితంగా ఇవి ఎగ్జామ్లో పక్కా వస్తాయి అనేటివి మాత్రం నేను సపరేట్గా చేసేస్తాను. ఎందుకంటే మ్యారథాన్లో చాలామందికి ఓపిక ఉండదు, నాకుంది మీకోసం మీకు చెప్పాలని. వినే వాళ్ళకి మీకు చాలామందికి ఓపిక ఉండదు, కాబట్టి మీకోసం మ్యారథాన్లో మీరు మిస్ అయిపోకూడదు. వాళ్ళ ఓపిక లేని వాళ్ళ కోసం కూడా నేను ఆలోచిస్తున్నా. సో ఇప్పుడు ఈ సెషన్లో మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు, టాప్ 30 ఎక్స్పాన్షన్స్. ఎక్స్పాన్షన్స్ అంటే అర్థం కాదేమో, ఫుల్ ఫామ్స్. పక్కా 1 మార్క్ గ్యారంటీ. మీరు చూసుకోండి, ఏ ఎగ్జామ్ అయినా 10th వచ్చినప్పటి నుంచి, అది FA1 కావచ్చు, FA2 కావచ్చు, ఏదైనా తీసుకోండి, ఒక్కటన్నా ఈ ఫుల్ ఫామ్ లేకుండా పేపర్ ఉంటుందా? ఆ 1 మార్కును మనం ఎందుకు వదులుకోవాలి? లైట్లో ఇవన్నీ మళ్ళీ చూసుకుందాం, మనము థియరీ క్వశ్చన్లు చదువుకుందాం అనే చాలామంది ఉంటారు. కానీ హార్డ్ వర్కర్స్ చేసే పని అది. స్మార్ట్ వర్కర్స్ అది కాదు చేసేది. స్మార్ట్ వర్కర్స్ ఏం చేస్తారు? 99 మార్క్స్ కూడా మనకు వద్దా, 1 మార్క్ని ఎందుకు వదులుకోవాలి? 100th మార్క్ దాన్ని కూడా తెచ్చుకోవాలి. కాకపోతే ఇన్ ఏ స్మార్ట్ వే. అప్పుడు బాగా పేపర్ని అనలైజ్ చేస్తే ఫుల్ ఫామ్స్ అనేది వస్తున్నాయి, ఎక్స్పాన్షన్ అనేది వస్తుంది. సో ఏంటి ఫ్రీక్వెంట్గా రిపీటెడ్ ఎక్స్పాన్షన్స్ మన టెక్స్ట్ బుక్ మొత్తం కలిపితే మహా అయితే 30 ఎక్స్పాన్షన్స్ పర్ఫెక్ట్గా అవి చదువుకుంటే ఖచ్చితంగా దాంట్లో అయితే మార్క్ మనకు పోదు అనే క్లారిటీ, ఒక పీస్ ఆఫ్ మైండ్. ఓకేనా? సో ఇలాగానే మనం ప్లాన్ చేసుకున్నట్టయితే 99 అనేది 100 మంది అయినా తెస్తారు బాబు, మీరందరూ కూడా తేడానికి రెడీ. కానీ నాకు కావాల్సింది ఆ 100 మార్కులు తెచ్చేటోడు ఎప్పటికీ గుర్తుండిపోతాడు, జీవితాంతం చెప్పుకోవచ్చు నాకు సోషల్లో 100 వచ్చిందని. 99 వచ్చినా చెప్పుకోలేము, నాకు 99 వచ్చింది. కానీ 100 ఎప్పటికీ చిరస్థాయిగా మిగిలిపోతుంది. కాబట్టి ఆ 1 మార్క్ కూడా పోగొట్టుకోకూడదు. కాబట్టి 1 మార్క్ కోసం సపరేట్గా తీసుకున్నాం. 1 మార్క్ క్వశ్చన్లన్నీ మనం మ్యారథాన్లో చేసుకోవచ్చు, కానీ 1 మార్క్లో మోస్ట్ రిపీటెడ్ వీటిని మళ్ళీ మనం అక్కడ టైం వేస్ట్ చేసుకోకూడదు కదా, కాబట్టి సపరేట్గా చేస్తున్నాను. టాప్ 30 ఎక్స్పాన్షన్స్. సో నేను పెన్ కూడా పట్టుకోవాలా, పేపర్ కూడా పట్టుకోవాలా. దీన్ని మీకు చాలా ఇంట్రెస్టింగ్ వేలో తీసుకొచ్చాను అనమాట. ఇదంతా నేనే డిజైన్ చేశాను, ఎలా ఉందో చెప్పండి. సరే, ఆలస్యం చేయకుండా మొదలెడదామా? ఫస్ట్ది BHEL. భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ ఒక్క లైన్ రాస్తే 1 మార్క్. BHEL, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. నేను అడ్డంగా ఉన్నాను అనుకోకండి. ఈ PDFని క్లారిటీగా, అంటే ఏమీ లేదు సోదంతా నేనేం రాయాల, ఈ PDF ఉంది అనుకో, మీకు పబ్లిక్ ఎగ్జామ్ ఎండ్ అయ్యేంత వరకు ఈ PDF మీ దగ్గర ఉండాలి. ఈ 30 ఎక్స్పాన్షన్స్ని రిమైండ్ చేసుకుంటూ ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మళ్ళీ ఈ అంటే ఏందబ్బా ఎలక్ట్రిక్సా, ఎల్ అంటే ఏందబ్బా లిమిటెడా, హెచ్ అంటే ఏంది హెవీయా, అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా ప్రాక్టీస్ చేస్తున్నది 30. రోజుకు ఒకటి చదువుకున్నా 30 రోజుల్లో అయిపోతుంది. SA1 తర్వాత పబ్లిక్ ఎగ్జామ్ కూడా ఇవే. సో ఫస్ట్ వన్ BHEL, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సెకండ్ వన్ IMF చెప్పండి చూద్దాం. IMF చెప్పండి చూద్దాం, అడ్డంగా ఉంటా. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది మీ అందరికీ చాలా మందికి తెలుసు. వెరీ గుడ్. నెక్స్ట్ థర్డ్ వన్ IBRD. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా? నెక్స్ట్ MNC. చాలా మంది మల్టీనేషనల్ కంపెనీ అని రాస్తారు, కొంతమంది దానికి మార్క్ ఇస్తారు, నేను కాదనట్లా. కానీ ఇంకా ఇది ఫిక్స్డ్, ఇది రాస్తే మాత్రం ఎవడు వాడిస్తాడు, ఇంకొకటి ఈడన్లా. MNC అంటే మల్టీనేషనల్ కార్పొరేషన్. మల్టీనేషనల్ కంపెనీ అని రాసేటోళ్ళకు ఒక మాట చెప్తున్నా, మనం ఎందుకు రిస్క్ చేయడం? ఇది స్టాండర్డ్.
కానీ ఎంఎన్సీ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అని కూడా అంటూ ఉంటారు. బట్ ఎందుకు రిస్క్ చేయడం? ఎవడో మంచోడు నచ్చితే ఇస్తాడు, కానీ స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ కూడా మార్క్ ఇవ్వాలి, ఎవాల్యుయేటర్ కూడా ఇవ్వాలి అంటే మనం మల్టీనేషనల్ కార్పొరేషన్ అని రాస్తే మార్క్ వస్తుందన్నమాట. నెక్స్ట్ జీడిపి. ఇప్పుడు జీడిపి, వాట్ ఈస్ జీడిపి అని అడిగినా 1 మార్క్ డెఫినిషన్ రాయాలా. దానికంటే సింపుల్, జీడిపి ఎక్స్పాన్షన్ తెలుసుకుంటే 1 మార్క్. మీరు నమ్మరు కదా, ఈ SA1 రాస్తారు కదా, ఒక్క ఎక్స్పాన్షన్ కూడా మాకు రాలేదు 1 మార్క్లో అని మీరు చెప్పండి చూద్దాం. ఓకేనా? డన్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. డన్. నెక్స్ట్ వన్ HDR. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీకు గుర్తుంటుంది, ఆ రిపోర్ట్నే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటారు. సో HDR అంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? UNDP, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అది కూడా ఎక్స్పాన్షన్ ఇంపార్టెంటే, దాన్ని కూడా నేను మెన్షన్ చేశాను, వస్తుంది. BMI బాడీ మాస్ ఇండెక్స్. BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్. నెక్స్ట్ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నాకు అట్లా నోరు వచ్చేస్తుంది, కొంతమంది వరల్డ్ అనమంటారు, నాకు నోరు అది తిరుగుతుందో నాకే తెలీదు. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ISI ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్. ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్. ఓకే. నెక్స్ట్ WB వరల్డ్ బ్యాంక్. ఇందాక ISI చూపించాను కదా, ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్, ISI మార్క్ అంటారు చూడు, దాన్ని రిలీజ్ చేసేది. ISI అంటే ఎక్స్పాన్షన్. వరల్డ్ బ్యాంక్. డిస్కో కాదు, DISCO. డిస్కో కాదు, టిస్కో, TISCO. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. అంటే T అంటే టాటా, I అంటే ఐరన్, S అంటే స్టీల్, CO ని కంపెనీ. ఓకేనా? మళ్ళీ C అంటే ఏంటి, O అంటే ఏంటి కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్తున్నా. TISCO అటు గుర్తుపెట్టుకుంది. TIS సపరేట్, టాటా ఐరన్ స్టీల్. సివో అనేది కంపెనీ అని గుర్తుపెట్టుకోవాలి. రెండు సపరేట్ కాదు. ఇలా గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. ఇంక ఈ రోజు నుంచి గుర్తుండిపోతుంది. రూపేశారు DISCO, డిస్కో అన్నాడు కాబట్టి మీకు ఇది గుర్తుండిపోతుంది అనమాట. ఓకేనా? నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ. N అంటే నేషనల్, AL అంటే అల్యూమినియం. ఎందుకంటే అల్యూమినియం యొక్క ఎలిమెంట్ని ఇండికేట్ చేసే సింబల్ ఏంటి? అల్యూమినియం సింబల్ AL. ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ మీరు అందరూ ఓకేనా? ఎలిమెంట్స్ కూడా ఒక ట్రిక్తో మీ ముందరకు వస్తానులే. కానీ N అంటే నేషనల్, A అంటే అల్యూమినియం, కో అంటే కంపెనీ. నేషనల్ అల్యూమినియం కంపెనీ. ఏంటి? నేషనల్ అల్యూమినియం కంపెనీ. USA ఇదైతే దౌర్భాగ్యం అని చెప్పాలి. నేను ఎందుకు దీన్ని మెన్షన్ చేశానంటే, దీన్ని కూడా తప్పు రాసేటోళ్ళు చాలామంది ఉంటారు, కన్ఫ్యూజ్ అయ్యేటోళ్ళు. కంట్రీ ఎక్స్పాన్షన్స్ అనేది చాలా గుర్తుపెట్టుకోండి. సిల్లీగా అడిగేస్తాడు కొన్నిసార్లు పేపర్ ఈజీగా వచ్చినప్పుడు. అక్కడ మనం తప్పు చేసేసి ఆ 1 మార్కును పోగొట్టుకుంటే మాత్రం బాగా బాధపడాల్సి వస్తుంది. అందుకే దీన్ని కూడా నేను ఇంకా టాప్ 30లో పెట్టడం జరిగింది, ఇంత ఈజీ అయినా కూడా. కాబట్టి ఎప్పుడు ఎవరు మర్చిపోకూడదు. ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. UPI ఐడి కాదు, UPI కాదు, UPA. మనకు పొలిటికల్ పార్టీస్లో పార్టీస్ ఉంది కదా, దాంట్లో UPA పార్టీ అంటారు చూడు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. స్పెల్లింగ్స్ కూడా బాగా చూసుకోండి, 1 మార్క్ ఊరికే రాదు. నువ్వు ఇప్పుడు USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని రాసేస్తావు, అమెరికా స్పెల్లింగ్ తప్పు రాస్తే పీకేసే ఛాన్సులు కాదు, పీకేస్తారు, మార్క్ ఇవ్వరు, హాఫ్ మార్క్ ఇస్తారేమో. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. IMR ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. దీని డెఫినేషన్ కూడా నేర్చుకోవాలి, 1 మార్క్ ఇంపార్టెంట్. అయితే IMR, వాట్ ఈస్ IMR అంటారు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ డెఫినేషన్ రాస్తారు. లేదు
సింపుల్గా ఎక్స్పాండ్ ఐఎంఆర్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. నెక్స్ట్ ఎస్ఈజెడ్, స్పెషల్ ఎకనామిక్ జోన్, ఓకేనా. నెక్స్ట్ బిఐఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. నెక్స్ట్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. మీ అందరికీ తెలుసు, కానీ ఈ వీడియోను మాత్రం చివరి వరకు చూడండి. మీకు తెలియని ఒక్క ఎక్స్పాన్షన్ ఇక్కడ ఉన్నా కూడా అది మీకు చాలా ఇంపార్టెంట్. నేనేం చెప్తున్నా, టాప్ 30 ఏందన్నిసార్లు సింపుల్ వే చూపిస్తున్నాడు. ఈ 30లో మీకు ఒక్కటి తెలియకపోయినా తెలుసుకున్న వాళ్ళు అవుతారా? కాబట్టి ఫస్ట్ ఎక్స్పాన్షన్ నుంచి చివరి ఎక్స్పాన్షన్ వరకు 30 చూడండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ సజెషన్. ఓకే. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. రష్యాకున్న పాత పేరు అది. యూకే, యునైటెడ్ కింగ్డమ్. NIEO, న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్. NDA, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. NDA పార్టీ గుర్తుందా? పొలిటికల్ పార్టీస్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. బీజేపీ, భారతీయ జనతా పార్టీ. బిఎస్పి, జేదీసీ ఎస్ పెట్టాం అంతే, కానీ బీజేపీ చాలా మందికి తెలిసి ఉంటుంది, బిఎస్పి చాలా మందికి తెలిసి ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారు, J+S వచ్చింది, పేపర్ మిస్టేక్, ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటారు. బిఎస్పి కూడా ఉంది, బహుజన్ సమాజ్ పార్టీ. హెచ్డిఐ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. కోప్రా, కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. కోప్రా అంటే కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఏఎస్ఐ, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇలాంటివే మనము మిస్ చేసుకుంటాం. నేను చెప్పానా, చివరి వరకు చూస్తే ఒక్కటన్నా మీకు తెలియదు వస్తుందని. ఆల్మోస్ట్ ఇది చాలా మందికి తెలిసి ఉండదు. ఏఎస్ఐ, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. అంటే ఓ వచ్చిందంటే చివరిలో మనకు గుర్తుపెట్టుకోవచ్చు ఆర్గనైజేషన్. CO వచ్చిందంటే మనం గుర్తుపెట్టుకోవచ్చు కంపెనీ. అలాగా FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. అండ్ 30వ, ఇది మీకు ఎగ్జామ్కి రాదు, కానీ ప్రతి 10వ తరగతి చదివే విద్యార్థి తెలుసుకోవాలి. SSC. చాలా మందికి SSC అంటే ఏందో తెలీదు. మీరు SSC చదువుతున్నారు, SSC అంటే 10th క్లాస్ అంటారు. SSC మీకు సర్టిఫికేట్లో కూడా SSC సర్టిఫికేట్ అంటారు. SSC పాస్, SSC రిజల్ట్స్ వచ్చిన SSC ఎగ్జామ్స్ అంటారు. SSC అంటే ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి, పరువు పోతుంది లేదంటే. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. SSC అంటే సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. ఓకేనా. సో విత్ దిస్ వీ హ్యావ్ ఫినిష్డ్ 30 ఎక్స్పాన్షన్స్. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి ఎగ్జామ్కి, గ్యారంటీ. అండర్స్టాండ్? అండ్ ఉంటాను. టాటా, బాయ్ బాయ్. మ్యారథాన్ సెషన్లో కలుసుకుందాం.